హైదరాబాద్ మండలంలో కౌలు రైతుకు తీరని నష్టం జరిగింది. ఎక్మై గ్రామానికి చెందిన దానం కృష్ణ సాగు చేసిన పత్తి పంటకు ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. దీనివల్ల కౌలు రైతుకు భారీ నష్టం వాటిల్లింది. ఎక్మై గ్రామానికి చెందిన దానం కృష్ణ గ్రామంలోని ఒక వ్యక్తికి చెందిన 8 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేశాడు. ఈ సంవత్సరం దిగుబడి బాగా రావడంతో 15 క్వింటళ్ల పత్తిని చేతికి తీసుకున్నాడు. అయితే ఆదివారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పొలం వద్ద ఉన్న ఆ పత్తి పంటకు నిప్పంటించారు. దీంతో పత్తి పూర్తిగా కాలి బూడిదైంది. జీవనాధారం కోల్పోయిన కౌలు రైతు దానం కృష్ణ ఈ దుశ్చర్యకు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. లక్షలాది రూపాయల నష్టం జరిగిందని వాపోతూ తక్షణమే న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించాడు. దానం కృష్ణప్ప 8 ఎకరాల చేను పొలం వేసుకున్న చేను ఏమైందంటే కవులు వేసుకున్నాడు. 70 క్వింటల్ పత్తి 30 క్వింటల్ అవుతుంది. అయితే ముదేలికెళ్ళి మందిని తెచ్చి వేసుకున్న తర్వాత 15 క్వింటల్ ఒకరోజు ఏరిన తర్వాత ఏమైంది, 15 క్వింటల్ రాత్రి వచ్చి అంటు పెట్టుకున్నాడు. అంటే రాత్రి వేసుకోతామంటే కూలీలు వేసుకొచ్చి పొద్దుగా వేసుకోతామన్నా 15 క్వింటల్ రాత్రి వచ్చి గుర్తున్న వ్యక్తులు ఎవరో ఆయన కూడా తెలియదు కాము అంటు పెట్టుకున్నాడు. ఇప్పుడు మొదల నష్టం ఉందంటే ఇప్పుడు మళ్ళీ తిరిగి అంటు పెట్టుకున్నాడు. ఆయన ఏం చేయాలి? ఆ బాధ రైతు ఏమన్నా దయచేసి ఆదుకుంటే బాగుంటుంది. ఆయన బీద పరిస్థితి ఉంది ఆల్రెడీ. అది ఆయన 2 లక్షలు పెట్టింది. 2 లక్షలు లెక్క లేదాడ. ఆయన 15 క్వింటల్ వేసుకొని కాలిపోయింది మొత్తం. తెల్లారు చూస్తే మొత్తం బూడిదైపోయింది. ఎస్ఐసార్ కూడా వచ్చిండు, ఎంక్వైరీ చేసుకున్నాడు. ఆయన కూడా పాపం కొద్దిగా సార్ చెప్పంగా వచ్చిండు, ఎంక్వైరీ చేసుకున్నాడు. స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చిండు. ఆయన అంటే కూడా కాలుతా సార్ అలాగే అది జోకేస్తారు. అది కాలితే కాలిపోతుండే, కాలేదు అది. అక్కడ పల్చగా ఉన్నది, ఇక్కడ ఎక్కువ ఉన్నది సార్. ఇక్కడ ఎక్కువ ఉన్నది పత్తి, అక్కడ తక్కువ ఉన్నది. చెప్పనా ఆవు సార్ వచ్చాను ఇక్కడ. ఎక్కువై నాకు నేను 33 మందితో నేర్పించిన పత్తి 15 క్వింటాలు దగ్గర అయిన 15 దగ్గర. ఇక మండిని పొద్దుకి ఇంటికి ఇస్తామని వస్తే నా నర్సులో వేసుకొస్తామని పోయినా. వచ్చా గుర్తు నాకు ఎవరి మీద అనుమానం లేదు కాబట్టి ఇవ్వకుండా అంటే తెలియదు. నీకు ఇంతకు మూలు ఎవరన్నా పగా ఉన్నారా? ఎవరు లేరు. నాకు పగలేంది ఎట్లా పెడతారు? తెలియదు, గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు నాకు తెలియదు. ఊళ్ళో ఎవరికైనా ఎప్పుడు జడమాటవా? ఎవరు లేరు. జడం ఆల్రెడీ ఎంత జడం అనేది నాకు తెలియదు. టోటల్ ఎన్ని ఎకరాలు వేసినావు పత్తి? 8 ఎకరాలు వేసిన. జడం అనేది ఇట్లా ఎవరితో అడను కూడా. ఎన్ని ఎకరాలు వేసినావు? 8 ఎకరాలు వేసిన. మొత్తం మట్టుకోయింది పత్తి? పత్తి 15 క్వింటాలు ఏరిన కాడికి తగ్గిపోయింది. అదే మొత్తం మట్టుకోయింది కదా. అంటే గుర్తు తెలియని వ్యక్తులు అంట పెట్టారు. తెలియదు ఎవరు అనేది, ఎవరి అనుమానం నాకు ఏం లేదు. ఎవరు అని తెలియదు. పోలీసులు ఎన్ని గంటలకు వచ్చారు? పోలీసు కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి ఎన్ని గంటలకు చెప్పినావు నువ్వు? ఎన్ని గంటలకు వచ్చారు? వచ్చి ఎంక్వైరీ చేసారా? వచ్చారా? ఎంక్వైరీ చేసారా? మీరు కంప్లైంట్ పెట్టినరా ఇప్పుడు? ఎవరు అనేది నాకు తెలియదు. ఎవరితోటి జోడ మారుతోటివా? చేయడం అనేది నాకు తెలియదు.